వెల్కమ్ టు KL9 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. హిందూ ధర్మం సనాతన ధర్మం, మానవ సేవే మాధవ సేవ. నారా లోకేష్. వైసీపీ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం, మాజీ మంత్రి అంబటి. కాపులు పడ అస్థిపంజరం కేసు కొలిక్కి రావడం లేదు. విశాఖలోని పెందుర్తి వద్ద గల ప్రైవేట్ నర్సింగ్ హాస్పిటల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్. విశాఖ సిటీ ఆధ్వర్యంలో బుధవారం వెహికల్స్ రిటర్న్ మేళాను నిర్వహించిన సిపి. వైసీపీ మాజీ ఎమ్మెల్యేల అందాలు జగన్ ఎప్పుడు చూశాడంటూ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సందేహం వ్యక్తం. జగన్కి సరైన మందులివ్వండి, భారతికి మంత్రి సంధ్యారాణి సలహా. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. నేరస్తుల కోసం తప్పించిపోతున్న జగన్ రెడ్డి, టీడీపీ నేత పట్టాభి ఘాటు వ్యాఖ్యలు. వైసీపీ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. రైతులకు నష్టం కలిగితే వాళ్ళని ఆదుకోవాలని తాపత్రయపడిన ప్రభుత్వం. వ్యవసాయ దండగా కాకూడదని తపన పడిన ప్రభుత్వం వైసీపీ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సమాచారం లేక మాట్లాడాడో నాకు తెలియదు. అంతేకాదు, ఇవాళ మిర్చి రైతులకు సంబంధించిన అంశం మీద ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకు వచ్చి రైతుల్ని పరామర్శిస్తారని తెలిసిందో వెంటనే ముఖ్యమంత్రి గారు ఏదో సమీక్ష నాటకాన్ని ఆడి కేంద్ర వ్యవసాయ మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్కి ఒక లెటర్ రాశాడు. అయ్యా, మిర్చి ధర పడిపోయింది, మీరు రావాలి, మీరు ఆదుకోవాలి అని. అది కాదు చేయవలసింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నేను మనవి చేస్తున్నా, గర్వంగా గుండె మీద చేయి వేసుకొని చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి హయాములో 5 సంవత్సరాల పాటు రైతు ఉత్పత్తి చేసినటువంటి పంటలకు మద్దతు ధర రాకపోయినా, లేదు రైతు నష్టపోతున్నాడని గ్రహించిన 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ కోసం పెట్టి ధాన్యం కొన్నాం, పత్తి కొన్నాం, శనగ కొన్నాం, పొగాకు కొన్నాం. కొని రైతుకు నష్టం లేకోకుండా ఆదుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నాం. ఇవాళ అవాకులు చవాకులు పేల్తా ఉన్నారు మంత్రులు సైతం. ఏం చేశారండి మీరు ఇన్నాళ్ళ నుంచి? మిర్చి రైతుల దగాబడిపోతుంటే తాళొచ్చి నారు రేటు పెరిగి, కూలీ రేటు పెరిగి, మందుల రేట్లు పెరిగి, ఎరువుల రేట్లు పెరిగి మిర్చి డౌన్ అయిపోతే ఇవాళ మాట్లాడుతున్న మాటలేంటి మీరు? ఇవాళ ఇదంతా కూడా ఎవరి మీదో నెట్టేసి కేంద్ర మంత్రికి, వ్యవసాయ శాఖ మంత్రికి లెటర్ రాసేసి తుడిసేసుకుందాం అనుకుంటే కుదురుతుందా అని అడుగుతా ఉన్నా. ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? నేను గర్వంగా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. ప్రభుత్వానికి నష్టం జరిగినా రైతుని ఆదుకోవాలని తాపత్రయపడినటువంటి ప్రభుత్వం. మీరు ఎప్పుడు కొనలేదని వాళ్ళ ఆయన వ్యవసాయ శాఖ మంత్రి గారు అంటున్నాడు. 64,000 కోట్లు వెచ్చించి ధాన్యాన్ని కొన్నటువంటి సందర్భం రికార్డ్స్ ఉంటాయి, చూసుకోమంటున్నా. కాపులు పాడ అస్థిపంజరం కేసు కొలిక్కి రావడం లేదు. అస్థిపంజరం ఆనవాళ్లు ఆధారంగా చనిపోయింది తన తండ్రి అంటూ పెందుర్తి బీసీ కాలనీకి చెందిన దుర్గాప్రసాద్ చెప్పారు. ఏం జరిగింది చెప్పమ్మా? ఏం జరిగిందంటే ఆదివారం 9వ తారీఖు లైన్కి వచ్చారు సార్. ఆనందపురం లైన్కి వచ్చి 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు లైన్ తిరుక్కున్నారు సార్. ఏం పని చేస్తారు? జ్యోతిష్యం చెప్తుంటారు సార్. ఈ జ్యోతిష్యం చెప్తుంటారు. మీ నాన్నగారు పేరు ఏం పేరండి? మూతప్పని సార్. ఆయన మీ నాన్నగారని మీరు కన్ఫర్మ్ చేసి చెప్పారా? సార్ కన్ఫర్మ్ సార్. మీ నాన్నగారే? నాన్నగారే. మీకు ఎవరికైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయి మీరు? మాకు అనుమానం అనేది 8వ తారీఖు శనివారం ఫోన్ కాల్ మాత్రం ఎక్కువ వచ్చినట్టు మాకు తెలిసింది సార్. మా చుట్టాలు అందరూ పెళ్లి కార్డులు మాత్రం వెళ్ళినప్పుడు ఆ రోజు 8వ తారీఖు మాత్రం ఎక్కువ ఫోన్స్ రావడం, మా ఊడి గురించి ర్యాష్గా మాట్లాడడం, అవతల కూడా ర్యాష్గా మాట్లాడడం,
ఇలా జరిగిందని సార్. ఆ మరుసటి నాడే ఆదివారం మిస్సింగ్ అయిపోయింది. అంటే ఏమని మాట్లాడారు ఫోన్లో? మనకు తెలియదు సార్, నేను లేను సార్ అక్కడ. మా మామయ్య గారు మామూలుగా రాసరాజు మాకు దూరం వెళ్ళి మాట్లాడుకుంటారు సార్. మా నాన్నగారు దగ్గర మాట్లాడరు, మనుషులు లేని దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకున్న తర్వాత గోళ ఈ మధ్యకాలంలో ఏమైనా ప్రవర్తన ఏమైనా మారడం లేదు. ఈ మధ్యకాలంలో అలాంటి ఎవరి మీద అనుమానం ఉందా మీకేమైనా? మాకు అనుమానం ఉంది. ఈ ఫోన్ కాల్ మీద ఒకటే అనుమానం సార్. అంటే ఎవరైనా తెలియదు? ఎవరైనా తెలియదు. అప్పులు కానీ ఏమైనా ఉన్నాయి? అప్పులు ఏం లేదు సార్. అప్పులు అయితే మినిమం ఒక 6 లక్షలు 5 లక్షలు మినిమం అప్పు. అవన్నీ మాకు మా తమ్ముడు నేను మా నాన్న ముగ్గురికి కష్టపడి కట్టుకుంటున్నాం, చేసుకుంటున్నాం. అప్పులు బెజరేది లేదు, ఏ ఇబ్బంది అయితే. పోలీసులు ఏమైనా నిర్ధారించారా ఈయన మీ నాన్నగారు అని చెప్పాను లేదంటే లేకపోతే మీరు అనుకుంటున్నారా? నేను అనుకుంటున్నాను సార్. నాకు ఆనవాయితీలు దొరికి నేను చూసి పెట్టి ఆనవాయితీలు దొరికాయి కాబట్టి నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ సంఘటన చూసిన తర్వాత ఇది అంటే మామూలు చనిపోయిందా లేకపోతే ఏమైనా మర్డర్ అయినా అనుకుంటున్నా? లేదు సార్, ఇదైతే మర్డర్. మనిషిది ఒక బండి మీద ఒక అతను తీసుకురావడం, సీసీ కెమెరా కనిపించారు. ఆయన ఎవరు? ఆయన మాకు తెలుసా? మరి జ్యోతిషి చెప్పించుకుంటాం రెండు దగ్గర గురుగారు అంటే వెళ్తారు. మీకు బోయిపాలెం కాపులు పడి చుట్టుపక్కల చుట్టాలు ఉన్నారా? ఎవరు లేదు సార్. అంటే సీసీ కెమెరాలో చూసారా మీరు? నాన్న బండి మీద తీసుకురా? చూసాను సార్. చూసాను సార్. అక్కడ ఆంధ్రప్రదేశ్ సెంటర్ నుంచి అవి మెయిన్ హైవే ఉంది వైజాగ్ రూట్లో. అలా చెక్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ స్కూల్ ఉంది కదా సార్, ఆ స్కూల్లో మళ్ళీ సీసీ కెమెరా చూస్తే అక్కడ పడ్డారు సార్. అక్కడి నుంచి ఇటు వచ్చారు సార్. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ లేదు, పడలేదు. ఎప్పుడు జరిగింది ఇది 3 రోజులు అవుతుంది సార్ జరిగింది. మిస్సింగ్ కేసు ఏమైనా నమోదు చేశారా? మిస్సింగ్ రమేష్ ఆంధ్రపురం ఏమైనా నమోదు చేశారు? ఆదివారం మా నాన్నగారు లైన్కి వచ్చి రావడం మరి మిస్ అయిపోయి ఫోన్ 3 గంటలకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుందండి. వాళ్ళని దర్యాప్తం చేశారా అనంతపురం పోలీస్ స్టేషన్? వాళ్ళు చేశారు సార్, చేశారు కానీ ప్రెసిడెంట్ అయితే క్లూ దొరక్క అందుకాగారు. మా కూడా ఎత్తుకాం. ఈ 3 రోజుల్లో మీకు ఏమైనా ఇన్ఫార్మ్ చేశారా? లేదు సార్, ఎదుగుతాం అంటున్నారు. సీసీ కెమెరా వాళ్ళు సీసీ కెమెరా ఎత్తుకుతున్నారు, సీసీ కెమెరా చూస్తున్నాం, నంబర్ కూడా కనిపించలేదు, అటు ఇటు చూస్తున్నాం సార్. ఇదే మీ ఇల్లు ఎక్కడ? వాళ్ళు పెందుర్తి సార్, బీసీ కాలనీ. మరి ఆనందపురం స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు, పెందుర్తిలో పెట్టారు. అంటే మా నాన్నగారు ఆంధ్రప్రదేశ్ కదా వచ్చారు, మా డాడీ ఇక్కడికి వచ్చి మరి ఇచ్చాను సార్. విశాఖలోని పెందుర్తి వద్ద గల ప్రైవేట్ నర్సింగ్ హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది. 5గురు నర్సింగ్ విద్యార్థులు చికిత్స కోసం హాస్పిటల్కి తరలించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పెందుర్తి నర్సింగ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన విద్యార్థుల్లో భయాందోళనకు కారణమైంది. గత రాత్రి హాస్టల్లో నిర్వహించిన పార్టీ సమయంలో తీసుకున్న ఆహారమంతా అనేక మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. అందులో 5గురు నర్సింగ్ విద్యార్థులు తీవ్రమైన అస్వస్థను అనుభవించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. స్థానిక అధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టి హాస్టల్లో సరఫరా చేసే ఆహార నాణ్యతపై విచారణ ప్రారంభించారు. మరిన్ని వివరాలకు మా అప్డేట్స్ ను అనుసరించండి. మార్నింగ్ ఇందిరా నర్సింగ్ స్టూడెంట్స్ వచ్చారు, ఒక 10 మెంబర్స్ దాకా. అందులోని 5 మెంబర్స్ని అడ్మిట్ చేశాం. ఇంకో 5 మెంబర్స్నేమో ఓపీ బేసిస్తూనే వాళ్ళు స్టేబుల్గానే ఉన్నారని చెప్పి పంపించాము. ఆ 5 మెంబర్స్లో కూడా 4 స్టేబుల్గానే ఉన్నారు. ఒకరి కండిషన్ మాత్రం మధ్యాహ్నం వచ్చినప్పుడు బీపీ 80/60 ఉంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ అన్నీ ఇచ్చాము. కొంచెం బాగానే రికవరీ అయింది. మళ్ళీ ఇప్పుడు 1/2 అవర్ నుంచి మళ్ళీ అమ్మాయికి బీపీ అనేది కొంచెం డౌన్ అవ్వడం వల్ల కేజీహెచ్కి రిఫర్ చేస్తాం. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిన్న ఏదో ఫేర్వెల్ ఫంక్షన్ జరిగిందంట. సో ఆ ఫుడ్ కంటామినేషన్ వల్ల ఇది జరిగినట్టు తెలుస్తుంది. ఐఆర్ అఫీషియల్స్కి, రీసెర్చ్ సార్కి, డిఎంహెచ్ఆర్ సార్కి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సార్ ఇద్దరు కూడా వచ్చి చూసి డిఎంహెచ్ఆర్ సార్ కూడా వచ్చి వాళ్ళ ఎపిడెమిక్ టీం కూడా వాళ్ళ మెడికల్ ఆఫీసర్ కూడా వచ్చి అక్కడ హాస్పిటల్ కూడా విజిట్ చేసి ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా బాగాలేదని చెప్పారనమాట. ఆ శాంపుల్స్ కూడా వీళ్ళు స్టూల్ ఎగ్జామినేషన్ అవన్నీ కూడా కేజీహెచ్కి పంపించమని చెప్పారు. సో ట్రీట్మెంట్ నడుస్తుంది. మిగతా వాళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారు. వాటర్ వల్ల సమస్య వచ్చిందంటారా లేకపోతే ఫుడ్ వల్ల? అంటే హాస్టల్ వార్డెన్ చెప్పడం అయితే ఒక 3 days బ్యాక్ నుంచి మున్సిపల్ వాటర్ కూడా కలుస్తుంది, అది కొంచెం కంటామినేట్ అయిందని కూడా చెప్పారు. దానివల్ల కూడా అవ్వచ్చు. నిన్న దాంతోపాటు ఈ ఫుడ్ కంటామినేషన్ కూడా అయి ఉండొచ్చు. అంటే బర్డ్ ఫ్లూ ఉందన్నారు కదా, చికెన్ తినడం వల్ల అది కదా రావచ్చు. అదే కూడా చెప్పలేమండి. అది బర్డ్ ఫ్లూ ఉంది కాబట్టి అప్పుడంతా నడుస్తుంది కాబట్టి దానివల్ల కూడా అవ్వచ్చు. విశాఖ సిటీ ఆధ్వర్యంలో బుధవారం వెహికల్స్ రిటర్న్ మేళాను నిర్వహించారు. వివిధ పోలీస్ స్టేషన్లో కేసుల్లో ఉన్న వాహనాలను గుర్తించి వెహికల్స్ రిటర్న్ మేళాను నిర్వహించారు. తొలి దశగా 152 వాహనాలు యజమానులను గుర్తించి వారికి సిపి చేతుల మీదుగా వాహనాలు అప్పగించారు. ఈరోజు ఫస్ట్ టైం మన రాష్ట్రంలో అబండన్ వెహికల్ రిఫండ్ మేళా మేము పెట్టబోతున్నాం. మన అందరికీ తెలుసు
ప్రతి పోలీస్ స్టేషన్లో చాలా వెహికల్స్ అబండన్గా ఉంటాయి. మన ఊళ్ళో వీధిలో చాలా వెహికల్స్ అబండన్గా ఉంటాయి. పిఎం పాలెంలో మనం ఒక డంపింగ్ యార్డ్ పెట్టాము, అక్కడ కూడా వెహికల్స్ అబండన్గా ఉంటాయి. సంవత్సరం తరబడి అలా పెడితే వెహికల్స్ పాడైపోతాయి, పనికిరావు ఆ వెహికల్స్. తర్వాత ఆ స్టేషన్ ప్రిమైసెస్లో అలా వెహికల్ పెడితే మొత్తం పరిశుభ్రత పోతుంది. చాలా సంవత్సరం నుండి ఈ ప్రాబ్లం మనం ఫేస్ చేస్తున్నాం. సో మొట్టమొదటిసారిగా ఒక ఎక్సర్సైజ్ చేసాము. ఫస్ట్ మనం ఎన్ని వెహికల్స్ ఉన్నాయి అటువంటి వెహికల్స్ గుర్తిస్తే టోటల్ 869 అబండన్ వెహికల్స్ మనకు దొరికాయి. అందులో కేస్ ప్రాపర్టీ 114 ఉంటే మిగిలిన వెహికల్స్ చూస్తే 272 వెహికల్ ఓనర్స్ ట్రేస్ చేయడం జరిగింది. అందులో కొన్ని కేసులో ఇంకా పిటిషన్స్ ఫైల్ చేయాలి ఆప్షన్ కోసం 38, 2 కేసులో ఆర్డర్ కోర్టు నుండి రాలేదు. 401 కేసులో పిటిషన్ ఫైల్ చేసి తర్వాత ఆర్డర్ సాధించాము ఇన్ 399 కేసెస్. సో ఈరోజు 152 వెహికల్స్ మేము వెహికల్ రిఫండ్ మేళా ద్వారా ఓనర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. దీనికి పకడ్బందీగా ప్రణాళిక ప్రకారం మేము ప్రొసీడ్యూర్ ఫాలో చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫస్ట్ మొదటి విడత. రెండో విడత కూడా ఉంటుంది. అందులో మిగిలిన వెహికల్స్ కూడా ఓనర్స్ని ఐడెంటిఫై చేసి రిటర్న్ చేస్తాం. దీనివల్ల మన పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతము పరిశుభ్రంగా మనం ఉంచగలుగుతాం. వెహికల్ పాడు అవనీయకుండా చూడగలుగుతాం. వెహికల్ ఓనర్స్ కూడా సొంత వెహికల్ వాళ్ళకు రిటర్న్ చేయడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. మన పబ్లిక్ ప్రాపర్టీ, ప్రైవేట్ ప్రాపర్టీ ఎంతో నష్టం అయిపోతుంది. వర్షంలో తడిసి ఎండలో అది కూడా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఇది ఒక మంచి పరిణామం. ఇది మొదటిసారి ఇటువంటి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి ప్రోగ్రామ్స్ పెట్టి 100% అబండన్ వెహికల్స్ ఓనర్స్కి రిటర్న్ ఇప్పించడానికి మేము ఏర్పాటు చేస్తాం. మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని, కొడాలి నాని, దేవినేని అవినాష్ల అందాలు జగన్ ఎప్పుడు చూశాడంటూ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. ఎవరు అప్పిరెడ్డి మనుషులంట 14 బస్తాలు మిరపకాయలు బస్తాలు ఎత్తుకెళ్ళిపోయారు. మిరపకాయలు దొంగల్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి మార్కెట్ యార్డు, మిర్చి మార్కెట్ యార్డుకి పోతావు, నవ్విపోతారు. అసలు ఏం మాట్లాడుతున్నారు? అక్కడ ఒక అమ్మాయి ఏడవటం, ఆమె అమ్మ ఒడి రాలేదని చెప్పి, అది మీ టీం ఉంది, మీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుందంట. గురిజాడలో 3 అంతస్తుల బిల్డింగ్ అంట. ఆమె ఏడవటం, ఇదంతా మీ టీం పే టైం బ్యాచ్ ట్రైనింగ్ ఇవ్వటం. నవ్విపోతారని కూడా లేని పరిస్థితి. నేను ఒక మాట అంటున్నాను, మీ టైంలో జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ మిర్చి రైతుల్ని ఆ నల్ల తామర తెగులు నలిపేసింది. అప్పుడు పోయినా వారు ముఖ్యమంత్రిగా నీ మంత్రులు వెళ్ళారా? రైతుల్ని పరామర్శించారా? అట్లీస్ట్ నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతుండా. వ్యవసాయ శాఖని నువ్వు మోతేసేసావు. ఒకటి డ్రిప్ ఇరిగేషన్, రాయలసీమకి అత్యవసరమైన డ్రిప్ ఇరిగేషన్ మూసేసావు. బిందు తుంపర్ల సేద్యం మా టైంలో 2017-18 ఫైనాన్షియల్ ఇయర్లో 2300 కోట్లు డ్రిప్ ఇరిగేషన్లో పెట్టి దేశంలో నంబర్ 1, కంట్రీలో నంబర్ 1. అదే సంవత్సరం 2017-18 యాంత్రీకరణలో 650 కోట్లు ఖర్చు. ఆఖరణ సూక్ష్మ పోషక పదార్థాలు 50% రైతు సబ్సిడీ, 50% గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. 17 నుంచి ముఖ్యమంత్రి గారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఈల్డ్ పెరగాలంటే సూక్ష్మ పోషక పదార్థాలు కొనలేని, ఆ 50% కూడా కొనలేని రైతులు ఉంటారు, 100% ఫ్రీ అన్నాడు. ట్రాక్టర్లు 4-5 రైతులు ట్రాక్టర్లు వేసుకురావటం, జింకు, జిప్సం, బోరాన్ ఫ్రీగా మూటలు వేసుకొని పోవటం, దాన్ని మూసేసావు. యాంత్రీకరణ క్లోజ్ చేసావు. కనీసం ఒక పట్ట, ఒక టార్పాలిన్ పట్ట, ఒక స్ప్రేయర్ ఇవ్వని పరిస్థితి నీ గవర్నమెంట్లో.
హిందూ ధర్మం సనాతన ధర్మం. మానవ సేవే మాధవ సేవ. సాటి మనుషులకు సమాజానికి సేవ చేస్తే ఆ దేవుడికి సేవ చేసినట్టేనని హిందూ ధర్మం చెబుతోందన్నారు మంత్రి నారా లోకేష్. తిరుపతిలో జరిగిన అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ మరియు ఎక్స్పో ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్. Under the visionary leadership of our Honorable Chief Minister, Mr. Chandrababu Naidu ji, Andhra Pradesh has undertaken several initiatives to enhance temple administration and improve the welfare of temple staff and devotees. We have increased the Archaka's remuneration from 10,000 rupees to 15,000 rupees per month, and this was a cornerstone promise that I made during my Padayatra that I had undertaken. We have enhanced aid under the Dhupa Deepa Naivedya scheme from 5,000 rupees to 10,000 rupees per month for temples with limited income. We are forming the Vaidika committees to uphold Vedic traditions in major temples also. Restoration and preservation committees for historical temple structures is also being created. Financial aid of 3,000 rupees per month for unemployed Vedic scholars is also going to be implemented soon. And we are also going to bring amendments to the Endowment Act to include representation from Brahmin and Nayab Brahmin communities in the Temple Trust Board. Strengthening the Dharmika Parishad to take stringent measures for the protection of temple assets is going to be also critical, and this is something that our state truly believes in. We have already sanctioned close to 150 crore rupees for the development and renovation of 73 temples over the last 7 months. Implementation of mechanized sanitation methods for cleanliness and hygiene has also been implemented in our temples, and I'm sure all of you have experienced this when you visited Lord Balaji. We have also implemented an IVRS feedback mechanism where we're reaching out to the devotees who went to different temples to get real-time feedback from them and work on correcting various key initiatives and methods in our temples. We believe that technology will play a very, very important role going forward. We believe that fusion of technology with the spirituality is going to be very, very critical. To my friends coming from different parts of the nation, what I just said is that there is transformation in technology. We live in an era where people talk about Spider-Man, Superman, Avengers, but we also have our own Samskruti that we need to save, and that is going to be very, very important. ITCX 2025 is a global congregation that aims to economically and socially empower temples. I believe this is just the beginning. You know, leaders like us, we are traveling all the way to Switzerland, to a small city called Davos, to exchange ideas across education, healthcare, governance. And I believe time has now come that all of us together hold world-class conventions like that to bring together thought leadership. జగన్కి సరైన మందులివ్వండి. భారతికి మంత్రి సంచారాన్ని సలహా ఇచ్చారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్కి మానసిక ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి వంశీ గారు ఉన్న జైలుకు వెళ్లి పరామర్శ చేశారట. అంటే ఒక దొంగ ఇంకో దొంగను పరామర్శ చేయడం చాలా వింతగా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఇంతకు పూర్వం కక్ష సాధింపు చర్యలతో ఎవరినైనా అరెస్ట్ చేస్తే వాళ్ళని ఎవరైనా పరామర్శించడానికి వెళ్లాలి అంటే ముందుగానే హౌస్ అరెస్టులు, ముందుగానే ఎవరిని బయటకు రానివ్వకుండా చేసే పద్ధతి ఉండేది. కానీ ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రజెంట్ పులివెందుల ఎమ్మెల్యే ఒక దొంగని, ఒక కిడ్నాపర్ని పరామర్శించడానికి వెళ్లాడు. ఆయన ఎవ్వరూ అడ్డలేదు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆయన ఏదేదో మాట్లాడేస్తున్నాడు ఇష్టం వచ్చినట్టుగా. ఆ వంశీ గారు కూడా లోపల ఎలా ఉంటుందంటే నాకు మాంసం ఇవ్వలేదు, కాంసం ఇవ్వలేదు, బిర్యానీ పెట్టలేదు అని మాట్లాడుతున్నాడు ఆయన. అంటే జైల్లో ఎలా ఉంటుందన్నది ఇప్పుడు తెలుసుకో బాబు, జైలు ఎలా ఉంటుందన్నది. ఎందుకంటే మీ నాయకుడు మాట్లాడుతున్నాడు కదా, మీరు చాలా అందంగా ఉంటారని జైల్లో పెట్టించారట. అంటే అసలు ఏంటి ఈ మాటలకు సంబంధం ఏంటో నాకు అర్థం అవడం లేదు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం వంశీయును నాని, కొడాలి నాని ఇద్దరు అందంగా ఉంటారట. అందుకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తట్టుకోలేక వాళ్ళు అరెస్ట్ చేయిస్తున్నారట. అందుకే చెప్తున్నాను మందులు సరిగా వాడండి అని. ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను, డబ్బులు లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తాను అని. అమ్మ భారతమ్మ, మందులు డోసు పెంచమ్మా, ఇంటికి మందులు సరిగా పనిచేయడం లేదు. అందంగా ఉంటే అరెస్ట్ చేయడం ఏంటమ్మా, నాకు అర్థం అవడం లేదు. కొడాలి నాని గారు, వంశీ గారు అందంగా ఉన్నారని అరెస్ట్ చేయిస్తున్నారా? అందుకే మందులు సరిగా పనిచేయడం లేదు. ఎందుకంటే మతి స్థిమితం లేని వాళ్ళు వచ్చి మాట్లాడితే ఇలాగే ఉంటుంది. పైపెచ్చు ఇంకొక పదం కూడా ఆయన వాడారు. పోలీసులకి పాపం ఆ పదం కూడా మాట్లాడడానికి నాకే అసహ్యం వస్తుంది. బట్టలు కూడా తీసి కొడతాను. ఏంటి మాటలు అంటే, మిమ్మల్ని ఆల్రెడీ ఆంధ్రులు 5 కోట్ల మంది ఆంధ్రులు 11 సీట్లు ఇచ్చి ఒక మూల పారేశారు. మీకు ఏ మూడదీసి పక్కన పెట్టారో మీకు తెలుసు. ఈరోజు 11 రెడ్డి అయ్యారు మీరు, రేపు 0 రెడ్డి అయిపోతారు. అర్థం అవడం లేదు.
150 సీట్లు వచ్చినటువంటి 151 సీట్లు వచ్చిన రెడ్డిని నేను అని పలికిన మీకు 151 నుంచి 11 రెడ్డి అయ్యారు, 0 రెడ్డి అయిపోతారు. అసెంబ్లీకి కూడా మీరు రాలేక సిగ్గుపడుతూ, ఎందుకంటే గత టైంలోని మీరు ఎక్కడ ఒక్కటి కూడా ప్రజల తాలూకు కష్టకాలు మాట్లాడిన దాఖలా లేవు. ఇప్పుడు బూతులు మాట్లాడడానికి అసెంబ్లీ సమావేశాన్ని వేదికగా ఎంచుకున్నారు మీరు. ఈ రోజు ప్రజా సమస్యలు మాట్లాడతాం. మా చంద్రబాబు నాయుడు గారు ప్రజా సమస్యల గురించి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ విషయంపై ఈరోజు గవర్నర్కు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వైసీపీ నాయకులు అనంతరం మీడియాతో మాట్లాడారు. ఒక్క యూనిఫామ్ ఉన్న కానిస్టేబుల్ ఒక్కరు కూడా ఆ చుట్టుపక్కల లేకుండా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగేటట్టుగా వారు ప్రేరేపించేటట్టుగా వాళ్ళు నేను జరిగిన ప్రయత్నం చూస్తుంటే చాలా అనిపించింది. అందుకని గవర్నర్ గారికి మేము అందరం వచ్చి ఆయన తాలూకా భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలాంటి సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయి, ప్రభుత్వం వాంటెడ్లీ చేయాలని, ఆయన్ని ఇబ్బంది పెట్టాలని, ఆయనకి ఉన్న సందర్భంలో ఆయన రక్షణ కల్పించి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్టం దాని పని చేసుకునేటట్లు ఎవరికి ఇవ్వాల్సిన భద్రతను వాళ్ళకి ఇస్తూ కార్యక్రమం చేయాలని గవర్నర్ గారిని మేము ఇప్పుడు మీ అందరం కూడా డెలిగేషన్కి వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు దాన్ని పరిశీలిస్తాను, దీన్ని మేము ఎంక్వైరీ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇది విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాం. అదే ఇది ఎవరో వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు. మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి అది వర్చువల్గా ఆయనకి ఆటోమేటిక్గా అది వస్తుంది. చెప్పేస్తుంది మాజీ ముఖ్యమంత్రి గారికి ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని కూడా నేను రోజు విత్డ్రా చేయమంటే అసలు అర్థం అవ్వట్లేదు మాకు. ఎప్పుడు కూడా చూడలేదు ఈ వ్యవస్థలో. ఇంతకుముందు కూడా మేము మాజీ ముఖ్యమంత్రిగా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయనకున్న 5 సంవత్సరాలు ఎక్కడైనా ఇలాంటి సందర్భం ఎక్కడైనా వచ్చిందా? ఎప్పుడైనా చేశామా? ఎప్పుడైనా జరిగిందా? ఏంటిది? పూర్తిగా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ కార్యక్రమం చేస్తూ వారిని ఇబ్బంది పెట్టాలని, మరి భగవంతుడి గారికి వెనకాతలు ఉన్న లోపా గారిగా వాళ్ళ తాలూకా దురుద్దేశాలు ఏంటనేది చేస్తూ దాన్ని ముందుగా మేము ఫోర్కాస్ట్ చేసి నేరస్తుల కోసం తప్పించిపోతున్న జగన్ రెడ్డి అని టీడీపీ నేత పట్టాభి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పట్టాభి మీడియాతో మాట్లాడుతూ నేరస్తులంటే జగన్కు ఎందుకంత ప్రేమ చెప్పాలని డిమాండ్ చేశారు. జరిగినటువంటి సంఘటనని పూర్తిగా వక్రీకరించి లేనిపోని అవాస్తవాలన్నీ జోడించి మళ్ళీ ప్రజల్ని తప్పుదారి పట్టించినటువంటి ప్రయత్నం చేశారు గనకే ఈ రోజున మరి గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, మా పార్టీ శాసనసభ్యులు వెంకటరావు, మేమందరం కూడా మీడియా ముందుకు వచ్చి ఆయనలాగా అబద్ధాలు వండి వార్చకుండా వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్తో ఇవాళ మీడియా ముందుకు వచ్చాం. ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు నేను అకారణంగా ఆ రోజున గన్నవరం వెళ్ళానా? సందర్భం లేకపోయినా రెచ్చగొట్టానంట. దాదాపు 200-300 మందిని వెంట పెట్టుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం పైకి దాడి చేయడానికి వెళ్ళానంట. అసలు జరిగినటువంటి వాస్తవం గురించి మాట్లాడుకుంటే ఇక్కడే నా పక్కన మా పార్టీ సీనియర్ బీసీ నాయకులు దొంతు చిన్నా గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాల్ని ప్రశ్నించినందుకు మా పార్టీ సీనియర్ బీసీ నాయకుడి ఇంటి పైన ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం దాడి చేసి ఆయన ఇంటి బయట ఉన్నటువంటి వాహనాలని ధ్వంసం చేస్తే ఇవాళ మా పార్టీకి చెందినటువంటి ఒక బీసీ నాయకుడికి అండగా నిలబడటం కోసం గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళాం. నేను, నాతో పాటు మా పార్టీ సీనియర్ నాయకులు బీసీ నాయకులు గురుమూర్తి గారు, ప్రస్తుత గౌడ కార్పొరేషన్ చైర్మన్ గారు గురుమూర్తి గారు, మేమందరం కూడా గన్నవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఎందుకంటే ఆ రోజున పరిస్థితులు మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులపైన, బలహీన వర్గాలపైన జరుగుతున్నటువంటి దాడులు, కిరాతకంగా వారిని హత్య చేసేటటువంటి పరిస్థితి. గన్నవరం సంఘటన జరగటానికి ముందే దాదాపు 30 మంది బీసీ నాయకుల్ని పొట్టన పెట్టుకున్నావు జగన్ రెడ్డి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఇవాళ మీరు చూసినట్లయితే ఒక కంచర్ల జల్లయ్య, ఒక తోటా చంద్రయ్య, నడి రోడ్డు పైన అతి కిరాతకంగా ఒక బీసీ నాయకుడైనటువంటి తోటా చంద్రయ్యని పీక కోసి చంపిన మాట వాస్తవం కాదా? నందం సుబ్బయ్య
అదేవిధంగా ఒక డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనితారాణి, వరప్రసాద్ శిరోమండనం, ఈ విధంగా బీసీలు ఎస్సీల పైన దాడులు చేసుకుంటూ పోతూ వారిని అతి కిరాతకంగా చంపుతున్నటువంటి సందర్భంలో బలహీన వర్గాల